పోస్టల్ బ్యాలెట్లో పోలైన ఓట్లు ఈసారి ఎన్నికల ఫలితాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. పెరిగిన పోలింగ్ శాతం పోస్టల్ బ్యాలెట్లలో 4.97 లక్షలకు పైగా పోలైన నేపథ్యంలో జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో అత్యంత కీలకం కానున్నాయి. కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్న తీరు, పోలీసుల పనితీరును దృష్టిలో పెట్టుకుని లెక్కింపు విషయంలో ఏజెంట్లు ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాలెట్ పేపర్పై ఓటు ఎవరికి నమోదు కాకపోవడం, ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు వేసినా వాటిని తిరస్కరించాలి. బ్యాలెట్ పేపర్ చిరిగినా, గుర్తుపట్టలేనంతగా మారినా, ఓటు ఎవరికి వేశారో తెలిసే విధంగా ఏమైనా గుర్తులు లేదా ఏదైనా రాసి ఉన్నా తిరస్కరించాలి. నకిలీ బ్యాలెట్ పేపర్లను తిరస్కరించాలి. ఇలా తిరస్కరించిన ఓట్లన్నీ ఆర్ఓ పక్కన పెట్టాలి. ప్రతి దశలో చెల్లని ఓట్లను ఆర్ఓ విడివిడిగా కట్టలు కట్టి ఉంచాలి. తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లను ఆర్ఓ అబ్జర్వర్లు ఒక్కొక్కటి పరిశీలించి తుది ఫలితాన్ని ప్రకటించాలి. ఇందులో డిక్లరేషన్ 13A చాలా కీలకం. బ్యాలెట్ బాక్స్ నుంచి కవర్ B తెరవగానే ముందుగా బ్యాలెట్ పేపర్ ఉండే కవర్ A ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు. కవర్ B తెరవగానే అందులో ఫారం 13Cలో 2 డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. బ్యాలెట్ పేపర్ ఫామ్ 13B ఉండే కవర్ A, ఓటర్ ఇచ్చిన డిక్లరేషన్ 13A ఫారం ఉండాలి. ఈ రెండు విడివిడిగా లేకపోతే ఆ ఓటును చెల్లని ఓటుగా పరిగణించి పక్కన పెట్టాలి. 13A పై ఉన్న బ్యాలెట్ సీరియల్ నెంబర్ 13B మీద ఉన్న బ్యాలెట్ సీరియల్ నెంబర్ సరిపోవాలి. ఈ 2 నెంబర్లలో తేడా ఉంటే ఆ ఓటును చెల్లని ఓటుగా పరిగణించాలి.